అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు చూపించిపోయే స్పెషల్ రెసిపీస్ స్వీట్ కార్న్తో చేసుకునే 4 రకాల టేస్టీ రెసిపీస్ని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. టేస్ట్ చాలా బాగుంటాయి, ఇంకా రెసిపీస్ కూడా చాలా ఈజీయేనండి. ఇప్పుడు దీనిలో మొదటి రెసిపీ వచ్చి క్రిస్పీ కార్న్ ఫ్రైడ్ రైస్. సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా రైస్ని ఉడికించుకోవాలి. రైస్ని బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ ఇంకా 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకుని రైస్ని ఉడికించుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతుండగా ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ని వేసుకుని ఉడికించుకోవాలి. రైస్ మెత్తగా లేకుండా చూసుకోవాలండి. కొంచెం ఉడికిన తర్వాత మనం ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఇంకొక గిన్నెతో వాటర్ పెట్టుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత 1 కప్పు స్వీట్ కార్న్ని వేసుకుని బాయిల్ చేసుకోవాలి. ఈ రెసిపీ కోసం నేను 1 కప్పు వరకు రైస్ తీసుకున్నాను. స్వీట్ కార్న్ కూడా 1 కప్పు తీసుకున్నాను. ఇలా స్వీట్ కార్న్ని ఒక 3 నిమిషాలు బాయిల్ చేసుకుని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. వాటర్ అంతా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ స్వీట్ కార్న్లో రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని వేసుకుని పిండిని ఈ కార్న్కి అంతా పట్టేలాగా కోట్ చేసుకోవాలి. కార్న్కి లైట్గా తడి ఉంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. అవసరమైతే 1 టీ స్పూన్ వేసుకోండి. ఇలా పిండి కోట్ చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని స్ట్రైనర్లోకి తీసేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. బౌల్లోకి వేసుకున్న తర్వాత కొంచెం అంటే 1/2 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. చిన్న సైజులో ఉండే ఆనియన్ 1, ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చి, ఇంకా క్యారెట్ 1/2 కప్పు వరకు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో సోయా సాస్ని యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్ల వరకు సోయా సాస్ని వేసుకోవాలి. ఇంకా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్రిస్పీ కార్న్, ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు, ఇంకా చివరిగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుని బాగా హై ఫ్లేమ్ మీద ఈ విధంగా కలుపుకోవాలి. ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు రైస్ వేడి లేకుండా చూసుకోవాలండి. ఇంకా దించేసే ముందు కూడా స్ప్రింగ్ ఆనియన్స్ కొన్ని వేసుకోవాలి. స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత రెసిపీ వచ్చి స్వీట్ కార్న్ పకోడీ. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ రెసిపీ కూడా చాలా ఈజీ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి నార్మల్గా కానీ టమాటో కెచప్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ కోసం 2 కప్పుల స్వీట్ కార్న్ని తీసుకుని బాయిల్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు బాయిల్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. దీనిలో 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇంకా అల్లం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. ఆనియన్ 1 కప్పు యాడ్ చేసుకోవాలి. ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకుని ఇవన్నీ కూడా ఒకసారి చేత్తో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా ఉప్పు వేసి కలిపిన తర్వాత ఆనియన్ నుంచి కొంచెం లైట్ వాటర్ వస్తుంది కదా, తర్వాత పిండిని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు వరకు కార్న్ఫ్లోర్, 1/2 కప్పు మైదా లేదా గోధుమ పిండి, ఇంకా బియ్యం పిండి 1/2 కప్పు వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి. పలుచగా లేకుండా చూసుకోవాలి. మరీ పలుచుకున్నా క్రిస్పీగా రావండి. ఇలా చేత్తో బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత పకోడీలాగా వీటిని వేసేసుకోవాలి. క్రిస్పీగా కొంచెం కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈవినింగ్ పిల్లలకి స్నాక్ రెసిపీగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకుని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోవడమే. చూసారు కదా, స్వీట్ కార్న్ పకోడీ చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపించాను కదా. తర్వాత రెసిపీ వచ్చి కార్న్ స్టిక్స్. చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ రెసిపీ కోసం ముందుగా టూత్ పిక్స్ని ఇలా
పెట్టుకుని సెపరేట్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత వీటన్నిటిని వాటర్లో వేసుకుని బాయిల్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాయిల్ అయ్యేలోపు 1 టీ స్పూన్ వరకు కారం లేదా అర టీ స్పూన్ కారం మీరు తగినట్టు వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత పక్కనుంచుకుని స్వీట్ కార్న్ని ఇలా 5 నిమిషాల వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. ఒక బౌల్లోకి లేదా ప్లేట్లోకి తీసుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ని వేసుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, ఇంకా దీనిలో కొన్ని వాటర్ వేసుకుని ఇలా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా కలిపేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న జీలకర్ర, కారంని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కావాలంటే మీరు దీనిలో లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. కార్న్ స్టిక్స్ని చాలా సింపుల్గా ఎలా చేసుకోలో మీ అందరికీ చేసి చూపించాను కదా. టేస్ట్ చాలా బాగుంటాయి. ఇదే ప్రాసెస్లో క్రిస్పీ కార్న్ కూడా మనం చేసుకోవచ్చు. ఆ రెసిపీ కూడా చాలా ఈజీగా మీ అందరికీ చేసి చూపిస్తాను. రెస్టారెంట్ స్టైల్లో చాలా సింపుల్గా ఈ క్రిస్పీ కార్న్ని చేసి చూపిస్తాను. రెసిపీ అయితే చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా సేమ్ క్రిస్పీ కార్న్ ఫ్రైడ్ రైస్ లాగే ఇంకా కార్న్ స్టిక్స్ చేసినట్టుగానే మనం ముందుగా ఈ స్వీట్ కార్న్ని బాయిల్ చేసేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్లోకి తీసేసుకుని వీటిని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత 4 టేబుల్ స్పూన్ల వరకు 2 కప్పులకి 4 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇంకా అర టీ స్పూన్ వరకు మిరియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఇలా బాగా కలిపేసుకోవాలి. వాటర్ అయితే అవసరం లేదు. తడి లేకపోతే మీరు కొంచెం 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత ఆయిల్లో వేసుకుని వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. తర్వాత వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ వరకు కారం వేసుకుని బాగా కలిపేసుకోవాలి. దీనిలో మీరు కావాలంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు. చివరిగా దీనిలో లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ కార్న్ స్టిక్స్ ఇంకా క్రిస్పీ కార్న్ రెసిపీస్ 2 కూడా ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి. కానీ అవి రైస్ ఫ్లోర్ వేసుకుంటాం కాబట్టి కొంచెం క్రిస్పీగా ఉంటాయి. చూసారు కదా, స్వీట్ కార్న్తో చేసుకునే 4 రకాల సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ ఈజీగా ఎలా చేసుకోలో చేసి చూపించాను కదా. టేస్ట్ చాలా బాగుంటాయి. మీరు కూడా ఈ రెసిపీస్ని ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.